మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, స్కూల్ ని క్లస్టర్ విధానం తీసుకురావడం, అలాగే ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కి టీచర్ ఇవ్వడం, అలాగే వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడు భోజనం కానీ పుస్తకాలు కానీ వాళ్ళకి ఇస్తున్న ప్రతి సౌకర్యాలకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో అద్భుతమైన క్రమశిక్షణ అయిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు కానీ, ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి కానీ, ఇప్పుడు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి కానీ, దాదాపు ఇప్పుడు 170 మంది శాసనసభ్యులు చాలా మంది కూడా ప్రభుత్వ బడిలో చదువుకున్న వాళ్ళమే అనే విషయాన్ని మరొకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఉపాధ్యాయులు కూడా, ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వీళ్ళందరూ కూడా మాక్సిమం ప్రభుత్వ బడిలో చదువుకున్న వాళ్ళే. అంత గొప్ప ప్రభుత్వ బడికి ఆదరణ తగ్గడం ఈ మధ్యన మన వాళ్ళే ప్రైవేట్ స్కూల్ వైపు మొగ్గు చూపడం కొంచెం బాధాకరమైన విషయం. ప్రభుత్వ బడిలో ఒక మంచి వాతావరణం ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక ఇన్స్పిరేషన్ స్టోరీస్ చెప్పడం జరుగుతాయి, అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా 4-5 టెస్టులు రాసి సెలెక్ట్ అయిన అతి మంచి ఫ్యాకల్టీ ఉంటుంది. ఇన్ని ఫ్యాకల్టీస్ ఉన్నా కానీ ప్రభుత్వ బడుల వైపు ఎందుకో ఈ తరం తల్లిదండ్రులు కొంచెం చిన్న చూపే చూస్తున్నారు. దాన్ని గ్రహించి ముందుగా ప్రభుత్వానికి సపోర్ట్ గా ఈరోజు యూటీఎఫ్ వాళ్ళు ఒక మంచి కార్యక్రమం చేయడం నిజంగా అభినందనీయం. మిమ్మల్ని చూసి మిగతా ఉపాధ్యాయ సంఘాలు కూడా మీ దారికి రావాలి. ఈ బడి కాపాడుకుంటేనే మనకి ఒక న్యాయం జరుగుతుంది. మనం తింటున్న శాలరీకి కానీ, మనం చేస్తున్న పనికి కానీ. స్కూళ్ళు ఉంటేనే టీచర్లు ఉంటారు, పిల్లలు ఉంటేనే బళ్ళు ఉంటాయి. ఇదంతా ఒక చైనే. ఈ చైన్ లో ఏది బ్రేక్ అయినా మొత్తానికి ఇబ్బంది. అది గ్రహించిన యూటీఎఫ్ వాళ్ళకి మా తరపున, ముఖ్యంగా పార్వతీపురం జిల్లా తరపు నుంచి మీ అందరికి కూడా చేతులు నమస్కరించి జోడించి నిజంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి స్కూల్ కి. అంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే విద్యాశాఖ మంత్రి కానీ ఇప్పుడు ఒకటే మాట చెప్తుంటారు, ప్రభుత్వ స్కూల్స్ కి రికమెండేషన్లు లెటర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు రావాలి, అంత అద్భుతంగా చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన పదే చెప్తుంటారు. ఆయన చెప్పిన మాటలు కట్టుబడి అద్భుతమైన స్కూల్, ఒక మోడల్ స్కూల్ కూడా గుంటూరులో, అమరావతిలో కట్టడం జరిగింది, ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్లో. ఆ స్కూల్ తర్వాత ప్రతి జిల్లాకి ఒక మోడల్ స్కూల్ ఇస్తానన్నారు. ముఖ్యంగా మన జిల్లా, మన హెడ్ క్వార్టర్స్ లో కూడా దాదాపుగా నర్సీపురం స్కూల్లో 10 ఎకరాల పైన ఉంది కాబట్టి అలాంటి మోడల్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి జిల్లాకి ఇస్తానన్నారు. ప్రభుత్వ స్కూల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తానన్నారు. సైన్స్ ల్యాబ్లు తీసుకొస్తానంటున్నారు. స్టెమ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఒలింపియాడ్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ ఫిజిక్స్ లోని, కెమిస్ట్రీలోని సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఆటలో కూడా డెవలప్మెంట్ తీసుకురావాలనుకుంటున్నారు. పిల్లల్లో ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకురావాలనుకుంటున్నారు. ఎవరి టాలెంట్ ఎవరికుందో తెలియదు, కొందరు పిల్లలు అద్భుతంగా రాణిస్తున్నారు. అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ బడులు ఇప్పుడు ముందుకెళ్తున్నాయి. దీన్ని గ్రహించిన మీ యొక్క సంస్థకి, అలాగే మీకు కూడా నా ప్రత్యేక పేరున ఈ రోజు వచ్చిన విజయవాడ నుంచి వచ్చిన మీ అధ్యక్షులు గారికి, అలాగే ఇక్కడ జిల్లాలో ఉన్న కార్యవర్గాలన్నిటికీ కూడా నిజంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ ఏవైతే స్కూళ్ళు ఉన్నాయో, నాది ఒకటే ఒక చిన్న సలహా. కొన్ని స్కూళ్ళు ఆల్రెడీ మీ అందరికీ తెలిసినవే, మీరు చెప్తున్నా కూడా కొన్ని ఛాలెంజెస్ వల్ల పిల్లలు రావట్లేదు. దానికి మీరు మాకు చెప్పగలిగితే దానికి ఏమైనా చేయగలుగుతామని ఈ యొక్క కార్యక్రమాల్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేయండి. నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. ఏదైనా స్కూల్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఒక గ్రామంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీతో పాటు కూటమి నాయకులు కూడా జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కూడా మీతో జాయిన్ అవ్వి, అంటే పార్టీలకు అతీతంగానే జాయిన్ అయ్యి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మా వంతు కృషి కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఆహ్వానం పలికిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా కార్యవర్గానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది విజయవంతం అవ్వాలని, రాష్ట్రంలో ప్రతి స్కూల్లో కూడా స్కూల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. ఆంధ్రప్రదేశ్ సైకోపాథియా ఫెడరేషన్ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్ని కాపాడుకుందాం, మన ఊరి బడిలో
ప్రభుత్వ బడిలో విద్యార్థుల్ని చేరుద్దామనేటువంటి ప్రధానమైనటువంటి నినాదంతో గత 2 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో దరిదాపుగా ఏకోపాధ్యాయ పాఠశాలలు 12,502 ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు పిల్లలు చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేకించి ఈ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అద్భుతంగా ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఈ రోజున పిల్లలందరికీ ఉచితమైనటువంటి నాణ్యమైన మంచి సామర్థ్యాలు కలిగినటువంటి బోధన అందించేటువంటి ఉపాధ్యాయులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. అవసరమైతే 1 గంట అదనంగా బోధించి మీ బిడ్డల్ని మా బిడ్డల్లాగా భావించేటువంటి తల్లిదండ్రులు మొత్తానికి కూడా ఇవాళ ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాల ఉంది. అందుకని ఈ ప్రభుత్వ పాఠశాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండకూడదని, నాణ్యమైన విద్య రావాలని ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో 31 లక్షల మంది మాత్రమే చదువుతున్నట్టుగా గణాంకాలు తెలియజేస్తా ఉన్నాయి. మేమైతే ప్రభుత్వ పాఠశాలలో 100%కి 100% విద్యార్థులందరూ ప్రభుత్వ బడిలోనే చదవాలనేది యూటీఎఫ్ యొక్క ఆశయం, లక్ష్యం. ఆ లక్ష్యంతో ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేర్పించే ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నాం. దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలలో నైతిక విలువలు నేర్పబడతాయి, పెద్దల్ని గౌరవించడం నేర్పబడుతుంది, సమాజం పట్ల బాధ్యత ఉండేటువంటి పౌరులు ఉండే దానికోసం నేర్పబడుతుంది. అలాగే ఇక్కడ ఉచిత విద్యుత్ ఉంటుంది కనుక తర్వాత వ్యాపార దృక్పథం లేని మంచి పౌరులు ఈ పాఠశాలలో తయారవుతారు. అందుకోసమనే ఇవాళ రాజ్యాంగ విలువలు, రాజ్యాంగం కాపాడబడాలన్నా ఖచ్చితంగా ప్రభుత్వ బడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. అందుకని తల్లిదండ్రులకి, సమాజానికి యూటీఎఫ్గా మేము ప్రత్యేకించి చెప్తుంది, మీ బిడ్డలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి. ఇక్కడ తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా అద్భుతంగా బోధించేటువంటి ఉపాధ్యాయులు ఉన్నాం. 1 గంట మీ పిల్లల కోసం మేము అదనంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాల రోజు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి. ఈ పాఠశాలన్నింటినీ కూడా రేపు భవిష్యత్తులో మొత్తం కూడా అద్భుతంగా ఉండేటువంటి ప్రయత్నం. ఇంకొకటి కూడా ఈరోజు గౌరవ రాష్ట్రపతి గారి దగ్గర నుంచి స్థానికంగా ఉన్న వార్డు మెంబర్ వరకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న 1,85,000 మంది ఉపాధ్యాయులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని నాణ్యమైన విద్య అందించి సమాజం పట్ల బాధ్యతగా ఉన్నటువంటి పౌరులం. అలాంటి బాధ్యత కలిగిన పౌరులు రేపు సమాజానికి అవసరం అంటే ప్రభుత్వ పాఠశాల ఉండాలి. అందుకనే కొట్టారి గారు చెప్పినట్టుగా ఈ పాఠశాలలన్నీ కూడా మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలలో పెడతాం. ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు ఓపెన్ గా చెప్పారు, మేము కూడా సహకరిస్తామని వారికి యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మొత్తం కింద పాఠశాల స్థాయికి వెళ్ళి ప్రభుత్వ బడిని బ్రతికించుకుందాం, రాజ్యాంగాన్ని, నైతిక విలువల్ని కాపాడుకుందాం అనేటువంటి ఈ లక్ష్యంతో, ఈ ఆలోచనతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, ప్రత్యేకించి ఉపాధ్యాయులు ఖచ్చితంగా సింగిల్ సెక్షన్స్ కనుక మధ్యాహ్నం నుంచి గ్రామ సభలు పెట్టండి, గ్రామాలకు వెళ్ళండి, తల్లిదండ్రులకు నచ్చ చెప్పండి. ఇవాళ ప్రభుత్వ బడిలో ఉన్న సదుపాయాలన్నీ కూడా వాళ్ళ ఈరోజు ప్రభుత్వ బడిలో విద్యార్థులు చేర్పించడం అనే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, చాలా అవసరమైన కార్యక్రమం. మరి గత సంవత్సరం మన అడ్మిషన్స్ చూసుకుంటే ఆ ముందు సంవత్సరం కన్నా 5% అడ్మిషన్స్ అనేవి తగ్గాయి ఈ జిల్లాలో, పార్వతీపురం మన్యం జిల్లాలో. మరి ఈ సంవత్సరం 5% అడ్మిషన్స్ ఎక్కువ చేయాలి, అంతకన్నా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వ బడిలో విద్యార్థులు చేర్పించడం అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. గ్రామాన్ని పర్యటిద్దాం, ఇంటింటిని తలుపు తడదాం, ప్రతి పేరెంట్ని స్పృశిద్దాం, పలకరిద్దాం, వాళ్ళని ఒప్పిద్దాం. కాబట్టి ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేయాలి. చేసిన తర్వాత మన ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ అనేది సిగ్నిఫికెంట్గా పెరగాలి. దానికి సంబంధించి మీరందరూ కూడా భాగస్వాములయ్యి ఈ యజ్ఞంలో పాల్గొని మన మన్యం జిల్లాలో అడ్మిషన్స్ లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ అయ్యేటట్టుగా, అలాగే ప్రతి పాఠశాలలో కూడా అడ్మిషన్స్ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ అయ్యేటట్టుగా చూడవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్రోల్మెంట్ అనేటువంటిది దాని ఆవశ్యకత మనందరికీ తెలుసు. ఇప్పటికే చాలామంది టీచర్లు ఇంటింటిని కూడా ఇంట్లోకి వెళ్ళి పేరెంట్స్తో మాట్లాడి అందరినీ కూడా మమేకం చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో డిఓ సార్ చెప్పిన విధంగా అంతకంటే ఎక్కువగా ఎన్రోల్మెంట్ అందరూ కూడా చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. ఇదే స్ఫూర్తితో దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అందరికి కూడా. ఉపాధ్యాయ ఫెడరేషన్ ఎత్తునేసుకుంది. ఆ బాధ్యతను మనం గ్రామానికి తీసుకెళ్లి ప్రతి ఒక్క కార్యకర్త
ఈ పనిలో మమేకమై ఆ గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ బడి జాయిన్ అయినట్లు తల్లిదండ్రులందరినీ ప్రభుత్వ బడి వైపు చూసే విధంగా మనం చేసే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మన పాఠశాలలో చదువుతున్నటువంటి వాళ్ళకి చాలా సౌకర్యాలు ఉన్నాయి. NMMS అనే ఒక పథకం ద్వారా సంవత్సరానికి 12,000 రూపాయలు స్కాలర్షిప్ వస్తుంది. అలాగే స్పోర్ట్స్ సంబంధించినటువంటి దీనికి వెళ్ళే వాళ్ళకి అందరికీ సర్టిఫికేట్ వచ్చి రిజర్వేషన్ వచ్చి తర్వాత ఎడ్యుకేషన్లో చాలా ఉపయోగపడుతుంది. చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఈరోజు మన పాఠశాలని మన బడి మన భవిష్యత్తు అని పేరున ఈ ప్రభుత్వం కూడా ఉన్న సౌకర్యాలన్నింటినీ కల్పిస్తున్నటువంటి నేపథ్యంలోను, మంచి భోజనం అందిస్తున్న నేపథ్యంలోను, విలువలు కలిగినటువంటి టీచర్లు ఉన్నటువంటి నేపథ్యంలోను అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. తరగతి గదిలో ఫ్యాన్లు లైట్లు ఉన్నటువంటి సందర్భంగానే తల్లిదండ్రులందరికీ నచ్చజెప్పి మన బడిలో పిల్లలందరినీ చేర్పించే బాధ్యతను ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫెడరేషన్ తీసుకొని గ్రామాన్ని కార్యకర్తలు పంపించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ కార్యక్రమాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారి భారతపురం మన్యం జిల్లాలో ప్రారంభించినటువంటి మీ అందరికీ పేరు పేరున ఉద్యమాలను తెలియజేస్తూ సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. అమ్మ పాల కమ్మదనంలా చెల్లెలా మన ఊరి బడి మన కండగా ఉంది.